హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ 2012 మోడలు ప్యూర్ పెట్రోల్. చాలా బాగుంది కారు. పెట్రోల్లో 15 నుంచి 20 మధ్యలో మైలేజ్ వస్తుంది డ్రైవింగ్ను బట్టి. పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చిన టేప్ రికార్డర్ అదే ఉంటుంది కంపెనీది. అద్దం మెయిన్ మిర్రర్ టు మిర్రర్ కంప్లీట్ ఆల్ ఒరిజినల్, డోర్లన్నీ ఒరిజినల్. పెయింట్ చాలా బాగుంది, పెయింట్ ఎక్కడ పడలేదు. తాళాలు 2 ఉన్నాయి, రెండింటికి 2 పనిచేస్తున్నాయి. DL12CC 5040 కార్ నెంబరు. సేమ్ ఒకసారి కారు డీటెయిల్ చూద్దాం. మన దగ్గర టాటా బోల్ట్ డీజిల్ XT టాప్ మోడల్ ఉంది. ఈ రోజుకే 8 తారీఖు. టాటా జస్ట్ 2017 టాప్ మోడల్ ఉంది. XT అది కూడా ఇది చూసుకోండి. వెనుక కూడా XUV 500 W10 సన్ రూఫ్ ఉంది. ఇవి ఇవాటి వీడియోకు ఉన్నాయి. రేపు W10 17/18 రిజిస్ట్రేషన్ అది కూడా ఉంది. సియాజ్ ఒకటి ఉంది. VDI 2016 మోడలు 3,40,000 చెప్తున్నారు. అది కూడా సేమ్ జస్ట్ అంతా. బండి కూడా చూసుకోరి. మనకు పెట్రోల్లో చూసుకోవచ్చు మెయిన్ సేమ్ మార్చ్ 2012. అద్దం కూడా అప్పటి వచ్చిందే. మీకు ఫాస్టాగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒక నియమం పెట్టింది. అది ఇంకా అంటే న్యూస్లో వచ్చింది. వాళ్ళు రీఛార్జ్ ఇంకా ఈ రోజు నుంచి ఇస్తారా ఎప్పటి నుంచి ఇస్తారో తెలియదు. ఒకసారి 3,000 పెట్టి తీసుకుంటే సేమ్ లెఫ్ట్ కూడా చూసుకోండి. టైరు 3,000 రూపాయలు పెట్టి ఒకళ్ళు తీసుకుంటే ఏడాది దాకా పనిచేస్తుందట. ఆ లెక్కన ట్యాక్సీ డ్రైవర్లకు అయితే బాగా నయం. తీసుకొని జేబులో పెట్టుకోవాలి బస్. అదే ప్రతి చోట చూపెట్టుకుంటూ పోతే బ్రహ్మాండంగా ఉంటుందండి. మీకు ఎక్కడ ఏం డిఫెక్ట్ ఉండదు, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. కుడిపక్క కూడా చూసుకోరి. టైర్లు కూడా 80% ఉన్నాయి. ఏం పని లేదు బండికి. పెట్రోల్ కాబట్టి గదే 15 వస్తుందని. మళ్ళా ఈ కార్కు వాళ్ళు 2 లక్షల టైర్ కూడా చూసుకోండి. ఒరిజినల్ షాకర్ కూడా చాలా బాగుంది. 2,40,000 రూపాయలు అడుగుతారు. తోవపొంట వస్తే 22,000 రూపాయలు అవుతుంది. పెట్రోల్ మేమే పోసుకొని ఫాస్టాగ్ మేమే పెట్టుకుంటే. కంటైనర్ వస్తే టైర్ చూసుకోండి ఒరిజినల్ ఉంది. కంటైనర్ వస్తే 15,000 రూపాయలు కంటైనర్, 3,500 రూపాయలు NOC, 7,000 రూపాయలు కమిషన్. లక్షకు 3.5% అంటే 3,500 7,000. 18,500 7,000 మీకు మొత్తం 25,000 గంపగుత్త తీసుకుంటామండి మేము పైన. ఏది కార్ ధరగాక. అంటే మీరు ఒకవేళ సీరియస్ కస్టమర్ ఉంటే 225 + 25 250 గంపగుత్త మేము అప్ప చెప్తాం. అందులో తక్కువ అంటే కలవదు. మాట్లాడిన కస్టమర్ను ఓల్డ్ కస్టమర్ అయితే వేరే లెక్క. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ 9 అనేది ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. అది కూడా మీరు ఫాలో అవ్వండి. కుడిపక్క డ్రైవర్ డోర్ కార్నర్ సీన్ కూడా ఇవి కూడా అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఎక్కడ కూడా రీపెయింట్ రీపంచెస్ కాలేదు. పిల్లర్ టు పిల్లర్ ఒరిజినల్. ఏ పిల్లర్ ముందట కుడిపక్క ఇది కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. అన్నీ షోరూమ్ పంచెసే. ఎటువంటి యాక్సిడెంటల్ రిపోర్ట్ లేదండి ఇక్కడిక కారుకు. ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది. మనకు పెట్రోల్లో 15 నుంచి 20 వరకు వస్తుంది. 20-22 అంటారు కానీ 22 రాకపోవచ్చు. ఏ షిఫ్ట్ అయినా ఏ డిజైర్ అయినా ఒకంతే వస్తుంది. సిద్దిపేటలో సేమ్ డిజైర్ 15 మోడల్ గ్రే కలర్ ఉంది. రేపు చూపిస్తాం. వాళ్ళు 4,80,000 చెప్తున్నారు. రూపాయి ఇటాడు చేసేవారు. రెడ్ కలర్ షిఫ్ట్ మనకు మెదక్ దగ్గర ఉంది. 2019 మోడలు డీజిల్ వేరియంట్ అండి. అది కూడా నేను ఫొటోస్ ఇస్తా ఈరోజు నైట్. మళ్ళీ రేపు మీకు ఇది వీడియో పెట్టే టైంకి ముందే ఫొటోస్ ఇస్తాం. సిద్దిపేటకి వచ్చి ఆ కార్ని ఎవరైనా చూడొచ్చు. సేమ్ పిల్లరు B పిల్లర్ ఇది కూడా ఒరిజినల్ ఉంది. కార్ సాలిడ్ ఉంది. పైసలు మీరు ఎంత పెడతారు ఎట్లా పెడతారు అనే దాని గురించి ఆలోచన. ఢిల్లీకి వచ్చి కారు చూసుకొని కొంటపోతే ఇంకా హ్యాపీ. ఎందుకంటే మీకు కళ్ళ ముందు చూసినట్టు ఉంటుంది. మీరు కుద్దు తోలుకుంటూ పోతే హ్యాపీగా ఉంటుంది. మీకు తెలిసిన డ్రైవర్నైనా ఇచ్చి పంపురి, చూసుకొని బై రోడ్ పట్టుకొని పోతాడు. రివర్స్ కెమెరా ఉంది, టీవీ ఉంది ఈ కార్కు. అది కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. DL12CC 5040 ఇందాక చెప్పిన సేమ్ మనకు తాళ చేతితో ఓపెన్ అవుతుంది. ప్లస్ దీనికి లివర్ కూడా ఉంటుంది, డిక్కీ లివర్. దాన్ని అక్కడ పైకి లేపితే డిక్కీ ఓపెన్ అవుతుంది. బూట్ ఫ్లోర్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. సేమ్ చూసుకోరి. దానిలో కావలసినంత చెత్త ఉంది. వీల్ క్యాప్ కానీ బూట్ ఫ్లోర్ కూడా. ఈ చెక్క మట్టుకు ఒరిజినల్. ఈ ప్యాడ్ ఏదైతే ఉందో ఇదివరకు కార్లలో ప్యాడ్ అంతా తుక్కు వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు. ఇవి కూడా చూసుకోండి ఒరిజినల్. ఇంకా అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి కార్లు కాబట్టి మీకు నష్టం ఏమి ఉండదు. సేమ్ డిక్కీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సేమ్ డిక్కీ ఇక్కడ కూడా జాయింట్స్ కానీ క్వార్టర్ ప్యానెల్స్ కానీ
ఎక్కడ ఏం రీపెయింట్ పడలేదు. బండి మొత్తం లెఫ్ట్ కూడా క్వార్టర్ ప్యానల్. దయచేసి అంటే కస్టమర్ బండి మనం కొనలేదు, మీరు ఢిల్లీకి వచ్చుకుంటూ పోతే ఏ కార్ అయినా, మేము చాలా కార్లు ఇక్కడికి పంపించినాక మళ్ళీ మెకానిక్ అది ఆగమాగం కాకుండా ఢిల్లీకి వచ్చుకుంటూ పోతే ఈజ్ బెస్ట్ అండి. ఎందుకంటే గంపగుత్త 2,50,000 2012 మోడలు షిఫ్ట్ VXI లెఫ్ట్ క్వార్టర్ ప్యానల్. ఇది కూడా సేమ్ ఇంటీరియర్ చూసుకోండి. బి పిల్లర్. ఇది కూడా సిద్దిపేటలో ఒకటి చాక్లెట్ కలరు బై రోడ్ వచ్చింది కారు, అది కూడా రేపు వీడియో పెట్టిస్తాం. ఎకోస్పోర్ట్ 2017 మోడల్ చాక్లెట్ కలర్ 4,70,000 అడుగుతున్నారు కస్టమరు. ట్రాన్స్పోర్ట్ సపరేటు, ఇంకేదైనా డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ కూడా చేయించవచ్చు. సేమ్ చైల్డ్ లాకు, వెనక డోరు, సేమ్ ప్యాసింజర్ కూడా లెఫ్ట్ కూడా చూసుకోండి. ఎక్కడ గీత లేదు, ఇది వరకు గీత పడితే పెయింట్ కాలేదు. సేమ్ ప్యాసింజర్ డోర్. డీజిల్ అయితే మజా వస్తుండే అండి, 22 మైలేజ్ వస్తుంది. పెట్రోల్ అంటే 18 ఈజీగా వస్తుంది, కానీ నేను 15 అయితే మాట ఇవ్వగలుగుతా, 16-17 దాకా మాట ఇవ్వగలుగుతా. హైవేలో అయితే 20 వస్తుంది. లోకల్ ముచ్చట చెప్తాను నేను. ఇంటీరియర్ చూసుకోరి. ఇంటికి కారు ఉండాలి, ఏం పని లేదు, ఎటు తిరగమంటే కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. ఈజ్ ద బెస్ట్ కార్ అని నేను సజెస్ట్ చేస్తానండి. ఏది ఇంటికే ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి తీస్తాం. ఇంటికాడ ఉన్నదంటే 2012 మోడల్ అంటే 2027 దాకా దీని లైఫ్ ఉంటుంది, 15 ఏళ్ళు. ఆ తర్వాత 5 ఏళ్ళు ఒకసారి, ఆ తర్వాత 5 ఏళ్ళు ఒకసారి అట్లా రెన్యువల్ చేసుకోవచ్చు. సేమ్ లెఫ్ట్ కూడా పిల్లరు ఒరిజినల్ ఉంది. మనకు ఢిల్లీలో దీని రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎంత వస్తుంది అంటే 6 లక్షలు అప్పుడు ఇన్వాయిస్ ఉంటుంది. ఇన్వాయిస్ అంటే కారు కొన్నప్పటి ధర 6 లక్షలకు 2012 అంటే 2025 అంటే ఆల్మోస్ట్ 5% 3% అట్లా పడుతుందండి. 5% వేసుకున్నా కూడా 6-5లో 30,000 పడుతుంది. ఏజెంట్ కమిషన్ ఒక 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు. 35, 15, 50 అంటే 3 లక్షలు పడుతుంది. ఇంకేమైనా మీకు తక్కువ కావాలంటే కూడా నేను మళ్ళీ వాళ్ళతో కస్టమర్తో మీకు మాట్లాడి ఓకే చేసుకోవచ్చు. బ్యానెట్ ఎడమ పక్క పిల్లరు, ఇది కూడా ఒరిజినలే. మళ్ళీ మీకు యాక్సిడెంట్ అయితేనే అప్ అండ్ డిస్టర్బ్ అవుతుంది. కుడిపక్క పిల్లరు, ఇది కూడా ఒరిజినల్. మీకు బ్యానెట్ పట్టి స్టిక్కర్స్ కూడా సేమ్ ఒరిజినల్. బ్యానెట్ కూడా ఇంతవరకు యాక్సిడెంటల్ కానీ రిపోర్ట్ ఓపెన్ అయినట్టు కానీ ఏం లేదు. ఇది కూడా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది. మన దగ్గర ఇంకా పెట్రోల్ కార్ లేవు, ఇది ఒకటే పెట్రోల్ కార్ తీసుకున్నాం. ఇది కూడా తీసుకోలే, కస్టమర్ది కాబట్టి వీడియో తీస్తున్నాం. డీజిల్ కార్లు అయితే ఢిల్లీలో XV500 W10, XV500 W10, XV500 W6 3 XV500లు ఉన్నాయి. మంచి రేట్లు ఇస్తాం. కస్టమర్లయ్యే రేపా ఎల్లుండా అవి వీడియోలు తీస్తాం. W10 అయితే రెడ్ ఆల్రెడీ తీసినాం, జాయింట్స్ చూసుకోండి ఒరిజినల్. అవి కూడా మీకు సేమ్ మైలేజ్. అంటే ఇప్పుడు ఇది పెట్రోల్కు డీజిల్కి 7-8 రూపాయలు ఎక్కువ ఉంటుంది కాబట్టి మైలేజ్ క్యాల్కులేషన్ దీనంతే అనుకోవచ్చు. సేమ్ డ్రైవర్ డోర్ తీస్తే ఇంటీరియర్ కూడా చూసుకోండి, చాలా పర్ఫెక్ట్ ఉంది. కారు ఇంటికాడ ఉన్నదా అంటున్నది, ఎప్పుడో ఒకసారి తీస్తాం, మంచిగా శుభ్రంగా తుడుచుకుంటామంటే మీరు బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు. రెగ్యులర్ తీస్తాం, హైదరాబాద్ సిటీలో ఉంటామంటే మాత్రం పెట్రోలు కొంచెం ఎక్కువ ఎక్స్పెన్స్ అవుతుంది. డీజిలే మీకు బెస్ట్. ఇదే టేప్ రికార్డర్లు కారు వచ్చినప్పుడు వచ్చింది. దీనికి యాక్స్ కేబుల్ USB 2 ఉంటాయి. FM AM CD ఆపరేటింగ్ వస్తుంది, కానీ ఇందులో CDలుగా ఇప్పట్లో లేవు కాబట్టి సేమ్ చూసుకోవచ్చు. AC బటన్ మాన్యువల్ వస్తుంది VDIలకు, VXIలకు. స్విఫ్ట్లో మోడల్కి మొత్తం ఒకేలాగా ఉంటుంది. సీట్ కవర్లు ఇంటీరియర్ అంతా చాలా బాగుంది. రివర్స్ కెమెరా సెన్సార్ ఉంది. ఇది 5 గేర్ బాక్స్ అన్నట్టు. మనకు టూల్ బాక్స్లో కూడా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, పవర్ విండోస్ అన్నీ పనిచేస్తున్నాయి, పవర్ స్టీరింగ్ మొత్తం పనిచేస్తుంది. సన్ ప్యాడ్స్ కూడా ఓకే. సిద్దిపేటలో 2017 మోడల్ ఒకటి ఉంది మనకు. హోండా అమేజ్ AP40 రిజిస్ట్రేషన్ అయిన కారు ఉంది, రేపు వీడియో పెడతాం. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇంకా సిద్దిపేటలో కూడా ఒక సెలోరియో VDI ఉంది, ఒక కస్టమర్ వాడుకుంటారు, వారు రేపు ఎల్లుండో అది కూడా మళ్ళీ ఒకసారి వీడియో పెడతాం. సెలోరియో VDI డీజిల్ కారు, VDI ప్లస్ 15 మోడల్. అది కూడా మీకు మంచి ప్రైజ్లు ఇస్తాం. అది కూడా సేమ్ ఫోగ్ ల్యాంప్స్, మన సైడ్ మీద హెడ్ లైట్లు కిందికి మీదకి కూడా దీనిలో అనుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇచ్చిన కార్లన్నిటికీ ఎన్ఓసీలు ఆల్మోస్ట్ క్లియర్ ఉన్నాయి. ఈ నెల అమ్మినాయి, 15 రోజుల కింద అమ్మినాయి కూడా ఆల్మోస్ట్ ఇచ్చేసినాం. ఎక్కడ కూడా ఎటువంటి పేపర్ పెండింగ్ ప్రాసెస్ లేదు, కానీ కొరియర్లో ఉన్నాయి కొన్ని. ఆఫీస్లో కూడా పేపర్స్ ఉన్నాయి, కానీ కొరియర్ చేయాలి తప్ప పెండింగ్, చలాన్ పెండింగ్ అటువంటి సిస్టమ్ లేదండి. టాటా జెస్ట్లు కూడా మనం మొన్న అమ్మినాయి ఒకటి 113 హైదరాబాద్కి ఇచ్చినాం, అది కూడా కొరియర్ ఇచ్చి కూడా వీక్ డేస్ అవుతుంది. ఆ లారీ రేపు ఎల్లుండో సిద్దిపేటలో దించుతాం. ఇంకా ఢిల్లీలో వచ్చే నెల కూడా మనం మంచి ఫ్లోటింగ్ పెడతాం. 2 లక్షలు 2.5 లక్షల రూపాయల డీజిల్ కార్లు తీసే ప్రయత్నం చేస్తాం.
ఇప్పుడు మన దగ్గర హోండా జాజులు ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకంటే అది 2,50,000 వరకే మనకు వస్తుంది. ఓ టీవీ అది ఇది పెట్టుకున్నా అక్కడ నుంచి వచ్చిన 3 లక్షల వరకు మీకు కారు ఉంటుంది. హోండా జాజు 16-17 మోడల్ ట్రై చేస్తున్నాం, 15 నుంచి. టాటా జస్ట్ ట్రై చేస్తున్నాం, ఫోర్డ్ యాస్పైల్ ట్రై చేస్తున్నాం, ఒక సియాజును అది ట్రై చేస్తున్నాం. ఈ డీజిల్ కార్లు 6-7 కార్లు వచ్చే 2 రోజులల్లో మీ ముందుకు వస్తాయి. ఈ పాత లాట్ వెళ్ళిపోతే కొత్త లాటు మళ్ళీ సేమ్ 2 డేస్లో మీకు మళ్ళీ లాట్ పట్టుకొస్తాం. హోండా జాజ్ డీజిల్, టాటా జస్ట్ డీజిల్, ఫోర్డ్ ఫిగో డీజిల్, ఫోర్డ్ ఫిగో యాస్పైర్ డీజిల్, ఎకో స్పోర్ట్ 17-18 డీజిల్, లేటెస్ట్ మోడల్. విన్ ప్లేట్ కూడా చూసుకోండి, విన్ ప్లేట్ బట్టి మనకు వెహికల్ ఎక్స్పెన్స్ ఉంటుంది. సేమ్ సిద్దిపేటలో కూడా 1-2 డిజైర్లు సిల్వర్ కలర్, గ్రే కలర్ ఉంది. తర్వాత సిద్దిపేటలో ఒక డిజైర్ 19 మోడల్ ఉంది. సిద్దిపేటలో ఒక షిఫ్ట్ 2019 మోడల్ ఉంది. కరీంనగర్లో ఒక సియాజు 2016 ZDA ప్లస్ ఉంది, TS08 లోకల్ కార్. అది కార్ వచ్చినప్పుడే తెలంగాణ బండి అన్నట్టు, అది ఓనర్ సెకండ్. అది కూడా దాని డీటెయిల్స్ కూడా మీకు రేపు ఎల్లుండి మొత్తం డాటా వైజ్ మీకు అప్పచెప్తాం. ఇంకెవరికన్నా కూడా ఏ కార్ కావాలన్నా మా టీంను సంప్రదించండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ 9 ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, ఢిల్లీ కార్స్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా మీరు డీజిల్ కార్ తీసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నా. లేదంటే కొత్త కార్లు ఏదైనా సుమో వస్తుంది, ఇవేమన్నా కొత్త కార్లు తీసుకుంటే బెస్ట్. 10 లక్షల పైన తీసుకుంటే కొత్త కార్లు తీసుకోండి, 8 లక్షల పైన తీసుకుంటే కూడా కొత్త కార్లకు వెళ్ళిపోతే బెస్ట్ అని నేను అనుకుంటున్నా. కొత్తది డిజైర్ అయితే మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిజైర్ అనేది కన్లు అవతలి లైట్కు SUVకి ముందటుంటాయి. స్కోడా డిజైర్ అంటే, స్కోడా అంటే కైలాక్ మళ్ళీ SUV అవుతుంది. నేను అనేది ర్యాపిడ్ అట్లాంటి ఓల్డ్ వెహికల్స్ అయినా ఏదైనా చాప వాహనం, మాంసవాహనం హెడ్లైట్లు పొద్దాక తిరగటానికి, ఇప్పుడు ఈ కారు పొద్దాక తిరగటానికే అవతల లారీలో ఇట్లా కళ్ళు మన మీద పడతాయి. కాబట్టి ఆలోచించి కొత్త